హాయ్ అండి, వెల్కమ్ టు ఇల్లాలి ముచ్చట్లు. ఈరోజు ఇల్లాలి ముచ్చట్ల కార్యక్రమంలో మీకు చూపించబోయేది ఏంటంటే, మనం ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్ళే మోరు లేదా రిలయన్స్ లేదా జనరల్ స్టోర్స్ ఏమైనా ఉంటాయి కదా. మనం ఇంట్లో కావాల్సిన సామాను ప్రతి దానికి మనం వెళ్ళాల్సింది మోర్కి కానీ రిలయన్స్కి కానీ లేదంటే జనరల్ స్టోర్కి కానీ వెళ్తాం సాధారణంగా. కానీ ఈరోజు నేను చూపించబోయేది మాత్రం మీకు ఎవరికి తెలియని ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నానండి. మోడీ కేర్ అనే ప్రోడక్ట్ గురించి మాట్లాడదామని ఈరోజు నేను మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. తనది మోడీ కేర్ అనే ప్రోడక్ట్ తను రన్ చేస్తుంది అనమాట, సేల్ చేస్తూ ఉంటుంది. తన దగ్గరికి నేను వచ్చాను. ఈరోజు ఆ ప్రోడక్ట్ని మీకు కూడా పరిచయం చేయబోతున్నాను అనమాట. ఇంకోండి, తినే మా ఫ్రెండ్. హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. మోడీ కేర్ ప్రోడక్ట్ గురించి మీరు తన మాటల్లోనే విందురు కానీ, ఎందుకంటే నాకంటే కూడా తను చాలా బాగా చెబుతుంది. మీరు ఒకసారి వినండి. హాయ్ జ్యోతి. హాయ్ అక్క. ఈరోజు తెలుసా మా షాప్కి వచ్చారండి. జనరల్గా మోడీ కేర్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే, ఇది బ్రాండెడ్ కంపెనీ, మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీ, ఇండియన్ కంపెనీ. మనం చాలా ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాము, ప్రతి ప్రోడక్ట్ కూడా ఫారెన్ కంపెనీ కూడా మనం వాడుకుంటూ ఉంటామండి. కానీ వీళ్ళు ఏంటి అంటే, మనం ఎక్కడ ఎప్పుడు విననటువంటి ఒక అద్భుతమైన విషయం, మాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే 100% ప్రోడక్ట్ గ్యారంటీ అష్యూరెన్స్తో ఈరోజు ప్రోడక్ట్ ఇవ్వడం అనేది మనకి జరుగుతుందన్నమాట. ప్రతి ప్రోడక్ట్ పైన అంటే ఒక 30 రూపాయల పసుపు అయినా, లేకపోతే ఇది 30 రూపాయల సబ్బు అయినా సరే, ఏ సోప్ అయినా, ఏ ప్రోడక్ట్ పైన అయినా మనం చూడొచ్చండి. ప్రతి దాని మీద కూడా కంపెనీ ఎండి గారు అయినటువంటి సమీర్ మోడీ గారి గ్యారంటీ సైన్ ఉంటుంది అనమాట. ఆయన ఏం చెప్తారంటే, ఐ పర్సనలీ గ్యారంటీ ఫుల్ రిఫండ్ ఆఫ్ యువర్ మనీ ఇఫ్ యూఆర్ నాట్ 100% సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటున్నారు అనమాట అండి. ఇది మనం ఎప్పుడు కూడా కని విని ఎరుగినటువంటి విషయం. ఎందుకు అంటే వీళ్ళు ప్రధానంగా ఇచ్చేది మనకి క్వాలిటీ. మనం చాలా ప్రోడక్ట్స్ మనం పుట్టిన దగ్గర నుంచి వాడుకుంటూనే ఉంటాం, కానీ అది ఎంత కల్తీ జరుగుతుంది బయట మార్కెట్లో అనేది కూడా మనం చూస్తున్నాం కదండి. అసలు ఎటువంటి క్వాలిటీ లేనటువంటి ప్రోడక్ట్స్, ప్రీమియం ప్రోడక్ట్స్ అనేక బెస్ట్ ఆఫర్స్తో మనం మోరు, రిలయన్స్, డిమార్ట్ వెళ్ళి తెచ్చుకునే దానికంటే కూడా బెస్ట్ ఆఫర్స్తో ఈరోజు మోడీ కేర్ కంపెనీ మనకి ప్రోడక్ట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ట్రై చేయొచ్చు, తప్పకుండా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే జ్యోతి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు కొద్దిగా అయితే అర్థమైంది, పూర్తిగా అర్థం కాలేదు. అసలు ఈ ప్రోడక్ట్ని మనం బయట రిలయన్స్లో కానీ అలా కొనుక్కోవడం ఏమైనా కుదురుతుందా? అంటే ఇది రిలయన్స్ లో బయట వేరే షాప్స్ లో దొరకదండి. ఎందుకు దొరకదు అంటే, ఇది ప్రతి చోట కూడా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అన్నమాట. అంటే మనం చెప్పాలంటే బయట సూపర్ మార్కెట్ లో కానీ ఇంకా వేరే చోట మనకి ట్రెడిషనల్ మార్కెట్ లో కొనుక్కుంటాం. అంటే దాన్ని ఎట్లా అంటే, ఒక వస్తువు కంపెనీలో తయారైంది అనుకోండి, ప్రతి ప్రోడక్ట్ కూడా మనం యాడ్ చూస్తాం, టీవీలో చూస్తాం. ఒక ప్రకటన ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. కస్టమర్ కి తెలిసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్, హోల్సేల్, రిటైలర్ ఇలాగా వస్తువు చేతులు మారుకుంటూ కస్టమర్ వరకు వస్తుంది అనమాట. దీన్ని ఏం చెప్తామంటే ట్రెడిషనల్ మార్కెటింగ్, సాంప్రదాయ పద్ధతిలో వస్తువు కొనుగోలు చేయడం అని చెప్తాం. అక్కడ ట్రెడిషనల్ మార్కెట్ లో వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి సూపర్ మార్కెట్స్ లో వాటిలో లభ్యమవుతుంది అనమాట. ఇది మోడీ కేర్ కంపెనీ వాళ్ళు ఆథరైజ్డ్ షాప్. ఇప్పుడు నేను ఉన్నానంటే నాది ఆథరైజ్డ్ కంపెనీ షాప్ అనమాట. ఈ కంపెనీ షాప్ లో ఏమవుతుంది అంటే, కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్ కి మధ్యలో ఎటువంటి మీడియేటర్స్ కానీ, అలాగే బయట మీడియా ద్వారా ప్రకటనలు కానీ అవి కూడా లేకుండా ప్రోడక్ట్ డైరెక్ట్ గా రావడం వల్ల కస్టమర్ మీద అదనపు భారం పడదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే, క్వాలిటీ ప్రోడక్ట్స్ మనకు వస్తాయి. మరి యాడ్స్ పెడితేనే కదా జనాలకు తెలిసేది ఈ ప్రోడక్ట్ ఉంది బయట అని చెప్పి. అలా యాడ్ లేకుండా మరి ఎవరు కొనుక్కుంటారు అసలు? యాడ్స్ ఇప్పుడు జనరల్ గా మీ షాప్ ఉండేది రుచిత శారీ షోర్, దాంట్లో మీరు ఎక్కడ యాడ్స్ అనేవి ఇవ్వలేదు. కానీ బిజినెస్ అయితే బాగా జరిగింది. అక్కడ ఎలా చెప్పేవారంటే, ఒక ఆవిడ తెలిసిన ఆవిడ చీర కొనుక్కున్నాను అనుకోండి, నేను ఫలానా షాప్కి వెళ్ళి చీర తెచ్చుకున్నాను, బాగుందండి అంటే 10 మంది చూపిస్తుంది ఆవిడ. ఖచ్చితంగా చూపించినప్పుడు వాళ్ళందరూ చూస్తారు. చూసిన తర్వాత సరే నేను తీసుకుంటాను అంటే తీసుకెళ్తారు. అక్కడ మళ్ళీ ఆవిడ వచ్చి తీసుకుంటారు, వాళ్ళ టైం అంతా స్పెండ్ చేస్తారు. అలా ఎప్పుడైతే మనం ఎన్ని యాడ్స్ ఇచ్చినా కూడా అక్కడ మౌత్ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో, కస్టమర్ సాటిస్ఫై అయ్యి ఇంకో కస్టమర్ కి ఎప్పుడైతే ఇది బాగుంది అని చెప్తే వాళ్ళు వెళ్తారు. అయితే ఇక్కడ కంపెనీ మోటో ఏంటి అంటే, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో
ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి కదా. వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు జనరల్ గా మనం సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్ ఒక సోపు, చిన్న సోప్ వాళ్ళు వాడేరా లేదా అనేది సెకండరీ పాయింట్, కానీ అది చెప్పినందుకు కొన్ని కోట్ల రూపాయలు అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. అంటే ఎవరి వ్యాపారం వాళ్ళు పెంచుకోవడానికి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో ఈ విధంగా లేకపోవడం వల్ల కస్టమర్ మీద అదనపు భారం పడదు అన్నమాట. జనరల్ గా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, బయట మార్కెట్ లో దొరికే వస్తువుల మీద ఈ వస్తువులు చౌకగా దొరుకుతాయని చెప్తున్నాం. క్వాలిటీతో పోల్చుకుంటే మనకి చాలా చౌకగా దొరుకుతాయి. ప్రతి ప్రోడక్ట్ కూడా చౌకగానే చెప్తాను నేను, ఎందుకంటే మనకి చాలా హైయెస్ట్ క్వాలిటీ అనేది కంపెనీ ఈ రోజు ఇస్తూ, ప్రతి ప్రోడక్ట్ మీద కూడా ఇది అగరబత్తి, దీంట్లో మనం చూడొచ్చు అనమాట. ప్రతి ప్రోడక్ట్ మీద ఎండి గారి సంతకం తో ప్రోడక్ట్ అమ్ముతారు. ఎందుకంటే గ్యారంటీ అష్యూరెన్స్, క్వాలిటీ అంతా బాగుంటుంది. ఒక్కసారి మనం వాడినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ అడిగేంత విధంగా క్వాలిటీ ఉంటుంది. ఎందుకు అడ్వర్టైజ్మెంట్స్ పెట్టలేదు అంటే, బయట మనం 35 రూపాయలకు కంపెనీలో వస్తువు తయారైతే కస్టమర్కి 100 రూపాయలు అవుతుంది. అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ఈ మధ్యలో వాళ్ళకి ఉంటాయి కదా ఖర్చులు అన్ని వేసుకొని, అది కస్టమర్ ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది. కస్టమరే పే చేయాలి. ఆ కస్టమర్ మీద పడకుండా మనకి ఈ రోజున కంపెనీ కస్టమర్ ఇంకా అదనపు ఆదాయం సంపాదించుకునే విధంగా, అంటే ఖర్చు పెట్టే రూపాయి నుంచే డబ్బు సంపాదించే విధానాన్ని కూడా ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్నమాట. దాంతో మనం ఇక్కడ చాలా రకాల బెనిఫిట్స్ అనేవి మనం పొందొచ్చు. అంటే ఇప్పుడు ఇందులో ఏమైనా కొనుక్కోవాలంటే మేము నేరుగా వచ్చి కొనేసుకోవచ్చా, లేదంటే జాయినింగ్స్ అలా ఏమైనా ఉంటాయా? అంటే జాయినింగ్ అని కాదు, ఇప్పుడు మనం కొన్ని సూపర్ మార్కెట్ లో ఏం చేస్తారంటే 10% డిస్కౌంట్ కావాలనుకోండి, ఒక 1000 రూపాయల కార్డు, 1500 కార్డు తీసుకుని డిస్కౌంట్ తో తీసుకుంటారు, డిస్కౌంట్ కావాలి అనుకుంటే. లేదా జనరల్ ప్రోడక్ట్స్ తో ఏం చేస్తామంటే, ఎప్పుడైనా పండగలప్పుడు అప్పుడు ఆఫర్స్ పెడతారు కంపెనీ. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఆఫర్ అనేది ఇస్తుంది. దీని మీద ఇంత తగ్గిస్తాము. ఇప్పుడు చూస్తే మన ఊళ్ళో విక్టరీ బజార్ లో 6% డిస్కౌంట్, అట్లా డిస్కౌంట్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు శ్రావణ మాసంలో కొన్ని 1+1 ఆఫర్ ఇట్లా ఉంటాయి కదా. అయితే ఇక్కడ మనకి ఏం చేస్తుంది అంటే, మోడీ కేర్ కంపెనీ ఈ రోజు మనకి జస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్, మనం 1 రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? జస్ట్ అంటే మన నేమ్ ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీ మొబైల్ నెంబర్ కి ఒక ఐడి నెంబర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఆ ఐడి నెంబర్ వచ్చిన తర్వాత మనం సపోజ్ టూత్ బ్రష్ కావాలి, టూత్ బ్రష్ మనం ఇక్కడికి వచ్చి మనం తీసుకున్నాం, లేదా ఆన్లైన్ లో కూడా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. షాప్కే రావాల్సిన అవసరం లేదు, మోడీ కేర్ యాప్ ద్వారా ఆన్లైన్ లో కూడా కొనుక్కోవచ్చు. ఇది కొనుక్కున్నాం, దీంట్లో 4 పీసెస్ ఉంటాయి. 176 దీని ఎంఆర్పి కాస్ట్. ఎంఆర్పి కొనుక్కోకర్లేదు, మనం దీని డిపి ప్రైస్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, ఇది 150 రూపీస్కి మనకి రావడం జరుగుతుంది అనమాట. అంటే 26 రూపాయలు మనకి అక్కడ తగ్గించి రావడం అనేది జరిగింది. ఇట్లా ప్రతి ప్రోడక్ట్ మీద 10 to 20% డిస్కౌంట్ తో ఈ రోజు మనకి మోడీ కేర్ కంపెనీ ప్రోడక్ట్ అందుబాటులోకి మన ఇండియా మొత్తం, ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో మనకి చాలా కొన్ని వేల షాప్స్ ప్రతి చోట ఉన్నాయి. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్ సిటీస్ లో చాలా ఉన్నాయి. అలాగే మండల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి. నువ్వు ఛానల్ నుంచి రమ్మని అంటున్నావు కానీ నాకే కుదరగా రావడం లేదు. సరే, ఈ రోజు దీని గురించి ఏమైనా విషయాలు చెప్తే మా ఇళ్ళల్లో ముచ్చట్ల ప్రేక్షకులకు కూడా కొత్త తెలుస్తుంది. ఎందుకంటే ముందు ఇది ప్రతి ప్రోడక్ట్ ఆడవారికి నచ్చినప్పుడే అది ఇంట్లోకి వెళ్తుంది. దీని ద్వారా మన ఇళ్ళకి మాత్రమే బెనిఫిట్స్ లేదా ఇంకేమన్నా? అందరూ ఇది ఫ్యామిలీ బిజినెస్. అంటే ఫ్యామిలీ బిజినెస్ అంటే ఇప్పుడు ఒక పేస్ట్ ఉందండి, ఖచ్చితంగా అందరూ బ్రష్ చేసుకోవాలి. అంటే మనిషి అనే ప్రతి ఒక్కరికి కూడా అవసరమయ్యే ప్రోడక్ట్ ఈ రోజు మోడీ కేర్ కంపెనీ ఇస్తుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. నేను టూత్ బ్రష్ చూపించాను కదా, టూత్ బ్రష్ ఒకసారి లోపల ఉన్నాయి బ్రష్ క్వాలిటీ ఎలా ఉందని బ్రష్ చూపించాను కదా, నేను ఒకసారి చూపిస్తున్నానండి క్వాలిటీ ఎలా ఉంది అనేది. టూత్ బ్రష్ మనకి రోజు వాడుకునేటువంటి టూత్ బ్రష్ ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనేది మనం చూడొచ్చు అనమాట. ఇలా అంటే విరిగిపోతాయి, బయట బ్రష్లు మనం తెచ్చుకుంటాం విరిగిపోతాయి. అలాగే బ్రిజిల్స్ చాలా స్మూత్ గా ఉంటాయి, అంటే మన పంటి మీద ప్రెషర్ అనేది ఎప్పుడు కూడా పడకూడదు బ్రష్ చేసుకునేటప్పుడు. కాబట్టి ఈ విధంగా అంటే
ఇంటర్నేషనల్ క్వాలిటీ ఈరోజు మనకి మోడీకేర్ కంపెనీ అందిస్తుందండి. చాలా బెస్ట్ క్వాలిటీ, అలాగే బెస్ట్ ఆఫర్స్. అంటే ఒక వేలో ప్రాపర్ వేలో మనం కొనుక్కున్నప్పుడు 50% నుంచి 60% డిస్కౌంట్తో కూడా ఇక్కడ ప్రోడక్ట్ మనకి వచ్చేటువంటి విధానం కూడా మోడీకేర్ కంపెనీ ఒక సిస్టమ్ ప్రకారం, ప్లాన్ ప్రకారం కస్టమర్కి అందిస్తుందండి. ఓకే, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పింది నేనెందుకు నమ్మాలి? నాకు ఏదైనా అంటే ఇంకా ప్రోడక్ట్ ఇవన్నీ మంచిది అని చెప్తున్నావు. దాని గురించి ఇంకా బాగా నాకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ అయినా చేయగలరా? డీటెయిల్ గా చెప్తాను. ఎందుకంటే మోడీకేర్ కంపెనీ ఈ రోజు ప్రతి ప్రోడక్ట్ కి డెమో అందుబాటులో ఉంచింది అనమాట. అంటే డెమో అంటే ఏం లేదు, అంటే క్వాలిటీ ఏ విధంగా ఉంది అని మన కళ్ళ ముందు కంటికి, అదే అచ్చదెలుగులో చెప్పాలంటే కంటికి కట్టినట్టుగా కళ్ళ ముందే ఇది నిజమా అన్నట్టుగా ఉంటుంది అనమాట. అవునా అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ మాత్రం నేను డెమో చూపిస్తాను, ఎందుకంటే లైవ్ లో మనం అన్ని ప్రోడక్ట్ చేయకూడదు. అయితే దీంట్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇది ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా నోని, అవును, ఇది నాకు కూడా ఇచ్చావు. తాగిన తర్వాతనే నేను దీనికి ఫ్యాన్ అయ్యానండి మోడీకేర్ కంపెనీకి. జనరల్ గా నేను కూడా సూపర్ మార్కెట్లలో లేకపోతే జనరల్ స్టోర్స్ లో రెగ్యులర్ గా ట్రెడిషనల్ మార్కెట్ లో వాడుకునేటువంటి వాళ్ళు, ఇవన్నీ మనకి తెలీదు. ఇది నేను ఒకరి ద్వారా విన్నాను. విన్న తర్వాత దీనికోసం తెలుసుకుని నేను గైనిక్ ప్రాబ్లంతో బాధపడుతూ ఇది జనవరి 11వ తేదీ 2020 నుంచి దీన్ని నేను స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఎంత బెస్ట్ రిజల్ట్ వచ్చిందంటే, ఇది నేను తాగి ప్రతి నెల 100 బాటిల్స్ 100 మందికి సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్లో మనం హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, అది గ్యాస్ కానివ్వండి, గైనిక్ కానివ్వండి, లేకపోతే మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, హార్ట్లో ఉన్న కొలెస్ట్రాల్ కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి, లేకపోతే మనకి బ్లడ్ ఇంక్రీజ్ అవ్వాలి, బ్లడ్ పర్సంటేజ్ పెరగాలి, ఇట్లా ఒక 152 రకాల పోషక విలువలు ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి నోని ప్రోడక్ట్. ఇది ఒక చెట్టు పండు అనమాట. నోని అనేటువంటి ఒక పండు. ఈ పండు ఎక్కడైనా పండుతుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా అది షుగర్ ని కంట్రోల్ చేయడం కూడా మనకి చేస్తుంది అనమాట. ఇలా నోని అంటే సిరప్, సిరప్ ఒక లిక్విడ్ అనమాట. అది మనం పొద్దున సాయంత్రం ఎంటీ స్టమక్. సిరప్ లో ఇన్ని బెనిఫిట్స్, చాలా చాలా బెనిఫిట్స్. అది ఎవరు తాగారో వాళ్ళు మళ్ళీ మనకి ఆర్డర్ చేయడం కానీ వాళ్ళు ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. ఇమ్యూనిటీ కరోనా టైంలో కూడా మనకి ఇమ్యూనిటీ కావాలి, అది బాగా ఇమ్యూనిటీని అది పెంచుతుంది అనమాట. నేను ఒకటి లైవ్ డెమో చూపిస్తాను, ఒక ప్రోడక్ట్ మాత్రం. సరే, జస్ట్ ఒక 2 గాజు గ్లాసులు తీసుకుంటున్నాను. నార్మల్ వాటర్ తీసుకుంటాను. ఓకే, దీనికోసం నేను ఇది ఉజాలా అనేది దాని పేరు, కంపెనీ పేరు. ఇది నీలిమందు. ఈ నీలిమందు ఏంటి అంటే ఒక బ్యాక్టీరియా. మనకి నీలిమందు పౌడర్ లాగా వచ్చేది ఇదివరకు వాడుకునేవాళ్ళం, పౌడర్ ఉండేది. ఇప్పుడు తర్వాత మనం ఇప్పుడు లిక్విడ్ రూపంలో కంపెనీస్ వాడుతున్నాయి. ఎందుకు ఇది నేను తీసుకుంటున్నానంటే, ఇది ఒక బ్యాక్టీరియా. నీలిమందు అనేది గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా. దీన్ని మనం బట్టలకి ఎందుకు పెట్టుకుంటామంటే, మనకి వంటికి చెమట పట్టినప్పుడు చెడు బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే మనకి వైట్ డ్రెస్సులకి అది పెడతాము, చెడు బ్యాక్టీరియా బయటకు వచ్చినప్పుడు ఇది ఫైట్ చేస్తుంది దాంతో. దానికని మన పెద్దవాళ్ళు దీన్ని వాడుకునేవాడు అనమాట, నీలిమందుని వాడేవాడు. అలాగే దీంట్లో ఉన్నటువంటి ఇంకో గుణం ఏంటంటే, ఎండలో దీనికి బట్టకు పెట్టి ఎండలో వేస్తే ఒక షైనింగ్ గానీ, అలాగే వైట్నెస్ పెరగడం కానీ ఇదంతా కూడా ఉంటది అనమాట. తెల్లగా రావడం ఇదంతా ఉంటుంది. నేను ఈ బ్యాక్టీరియాని వీటిలో పంపిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇవి 2 రూమ్స్ మనకి నీట్ గా ఉన్నటువంటి 2 రూమ్స్ ఇప్పటిదాకా. ఇప్పుడు బ్యాక్టీరియా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అయినటువంటి రూమ్స్. దీనికి నేను పేరు చెప్పట్లేదు, ఒక బ్రాండెడ్ కంపెనీ మనకి తెలుసు, రోజు ఫ్లోర్ క్లీనింగ్ కోసం మనం వాడుకునేటువంటి ఒక కంపెనీ. దాన్ని నేను ఒక మూత తీసుకున్నాను, ఒక ఫుల్ ఆఫ్ కప్పు తీసుకున్నాను. అంటే ఒక గదిని మనం క్లీన్ చేస్తాము. నేను ఇంకొకటి స్టెరిక్లీన్ అండి. స్టెరిక్లీన్ అంటే మీ ప్రోడక్ట్? అది మాది మోడీకేర్ కంపెనీ ప్రోడక్ట్. దీంతో నేను ఇంకొక గదిని క్లీన్ చేస్తాను.
నేను ఇంకొక గదిని మోడీ కేర్ స్టెడీ క్లీన్తో నేను క్లీన్ చేస్తున్నానండి. ఇది జస్ట్ నేను 4-5 డ్రాప్స్ నేను తీసుకున్నాను. మోడీ కేర్ ఇది మోడీ కేర్ ఇది స్టెడీ క్లీన్. దీని పేరు స్టెడీ క్లీన్ అనమాట. ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి. ఫ్లోర్ క్లీనింగ్ కోసం తీసుకున్నాను నేను మిక్స్ చేస్తున్నాను. అంటే మనం క్లీన్ చేసాం. అదేంటి? అదే మరి అందుకే ఇది నిజమా అని అవాక్ అవుతారన్న ఇందాక. అదే డెమో అంటే అది అవునా? నిజం. నిజమేనా ఇది? అయ్యో మెజిషియన్ కాదు నేను, నాకు మ్యాజిక్ రాదు. నువ్వు చూస్తుంటే అలాగే ఉంది, మ్యాజిక్ చేస్తున్నట్టుగానే అవునా? అది చూసారు కదా. అంటే ఈ రోజు మనం డబ్బులు ఇచ్చి ఏవైతే బ్రాండెడ్ కంపెనీలు కానివ్వండి, లేకపోతే సూపర్ మార్కెట్స్ కానివ్వండి, ఎక్కడైనా ఈ ప్రోడక్ట్స్ అమ్ముతారు. ఇంత బెస్ట్ క్వాలిటీ ఇచ్చేటువంటి ప్రోడక్ట్ ఇది మోడీ కేర్ కంపెనీ. అంటే ఈ రోజు కరోనా వైరస్ తో మనం ఏదైతే బాధపడుతున్నామో WHO నామ్స్ ప్రకారం దీంట్లో ఉండాల్సిన కంటెంట్ లో 12% వరకు దీంట్లో ఈ ప్రోడక్ట్ లో బ్యాక్టీరియా కిల్ చేసేటువంటి ఎసెన్స్ కూడా దీంట్లో కలపడం జరిగింది. ఇంత కాన్సన్ట్రేట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది మనం జస్ట్ ఒక 10 లీటర్ల వాటర్ లో మిక్స్ చేసేసుకొని 10 లీటర్లు బాటిల్ మనం ఫిల్ చేసుకుని తడిబట్ట అనేది పెట్టుకోవచ్చు అనమాట. మనం కొంచెం చాలా కొంచెం అయితే సరిపోతుంది. దీన్ని శానిటైజర్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. ఇంకా ఫ్లోర్ క్లీనర్స్, ఇంకా హెచ్డి ఫ్లోర్ క్లీనర్ ఇలా చాలా కూడా ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ కూడా అంత ఎక్సలెంట్. మన ఇళ్ళకి కావాల్సినవన్నీ మీ మోడీ కేర్ ప్రోడక్ట్ లో దొరుకుతాయని చెప్తాను. ఇప్పుడు ఈ రోజు మాప్ పెట్టాం, తడిబట్ట పెట్టాం, ఎవరో ఒకరి ద్వారా బ్యాక్టీరియా అనేది వస్తుందే ఉంటుంది. పొద్దున పెట్టాం, బ్యాక్టీరియా వచ్చింది, కిల్ చేసింది. సాయంత్రం రాత్రి ఎంత బ్యాక్టీరియా వచ్చినా కూడా ఆ 4 చుక్కలే కిల్ చేసాయి. తర్వాత ఈ వాటర్ కూడా మనం బాత్రూమ్ లో పోసుకోవచ్చు, లేకపోతే బయట ఫ్లోర్ లో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇందాక నీలిమందు అనేది ఒక బ్యాక్టీరియా అండి. ఇది మనకి ఎల్లో షేడ్ కనిపిస్తుంది. ఇది ఏంటి అంటే నేను వేసినటువంటి ఫ్లోర్ క్లీనర్ యొక్క సింథటిక్ కలర్ అన్నమాట. ఎందుకు అంటే దీంట్లో ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైన విషయం, కలర్ ప్రొటెక్ట్ చేస్తుంది. కలర్ ప్రొటెక్ట్ చేసేటువంటి ఇది కూడా ఉంది. కలర్ ప్రొటెక్ట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఫార్ములా కూడా దీంట్లో ఉంది. చాలా బాగుంది జ్యోతి. నిజంగా నువ్వు చెబుతుంటే నేను సరే వద్దాం, అలాగే చెప్తుంది, వెళ్దాంలే అనుకున్నాను. కానీ ఇప్పుడు స్వయంగానే చూస్తుంటే మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది. నిజంగా ప్రతి ప్రోడక్ట్ ఈ విధంగా డెమో ఉంటుంది. చెబుతావు అయితే. అవును, సరే నేను కూడా రిజిస్ట్రేషన్ అవుతాను. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు వస్తే ఇంకా 10 మందికి ఈ విషయం తెలుస్తుంది. అందరికి తెలియాలి కూడా. ఈ రోజు మోడీ కేర్ కంపెనీ ప్రతి భారతీయుడు కూడా హెల్త్ అండ్ వెల్త్ ఈ రెండింటితో కూడా బాగుండాలి. ఎప్పుడైతే ఆరోగ్యం, ఈ రోజు కరోనా వచ్చిన తర్వాత మనందరికీ తెలిసిందండి ఆరోగ్యం విలువ ఎంత అనేది తెలిసింది. ఈ రోజు ఆ ఆరోగ్యాన్ని మనం ఈ సప్లిమెంటరీస్ అన్ని వాడుకుంటూ ఈరోజు మనకి కరోనా వచ్చిన తర్వాత తెలిసిందండి ఆరోగ్యం విలువ ఎంత అనేది. ఈరోజు మోడీ కేర్ కంపెనీ భారతదేశాన్ని ఆరోగ్యంగా ఐశ్వర్యంగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని ఈరోజు మోడీ కేర్ కంపెనీ ప్రతి ప్రోడక్ట్ ని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. అలా మనం ఈ సప్లిమెంటరీస్ వాడుకుంటూ చాలా ఆరోగ్యాన్ని పొందేటువంటి అద్భుతమైన అవకాశం. మ్యాక్సిమం మనం జీవితంలో హాస్పిటల్కి వెళ్లకుండా మోడీ కేర్ ప్రోడక్ట్స్ వాడుకుంటే కనుక మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అదనపు ఆదాయాన్ని కూడా మనం సంపాదించుకోగలుగుతామండి. ఓకే జ్యోతి, చాలా మంచి విషయాలు చెప్పావు. నేను వచ్చిన వెంటనే అడిగిన వెంటనే ఇంత విలువైన విషయాలు చెప్పినందుకు చాలా 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 థ్యాంక్స్. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీరు వచ్చారు షాప్ కి, అది మొదటి సంతోషం. అయితే ఇంకొకటి ఏంటంటే మా ప్రోడక్ట్స్ ని మీ ఛానల్లో ఇంట్రడ్యూస్ చేయడం, ఇలా ముచ్చట్లో అందరికీ కూడా తెలియజేయాలనేటువంటి అది ఆ కాన్సెప్ట్ చాలా మంచిది. ఖచ్చితంగా అండి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు.
మా ఫ్రెండ్ చెప్పిన విషయాలన్నీ విన్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.